హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ లాస్ట్ వరకు విని మీకు నచ్చితే మీ వాల్యుబుల్ లైక్ని మాకు ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే మరిన్ని హారర్ వీడియోస్ నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక కథ మొదలు పెడితే, నా పేరు రవి. హైదరాబాద్లో మా ఫ్లాట్ సత్యాపురం అపార్ట్మెంట్స్లో ఉన్న 4వ ఫ్లోర్. ఫ్లాట్ నెంబర్ 407లో మా ముగ్గురి జీవితం ఒక అందమైన ప్రపంచం. నా భార్య అనిత, 3 ఏళ్ల పాప ఆయుషి, ఇవే నా ప్రపంచం. రోజంతా ఆఫీస్ హడావిడిలో ఉండి ఇంటికి వచ్చేసరికి పాప నవ్వు వినగానే సాయంత్రం ఆకాశం వెచ్చదైపోయేదిలా అనిపించేది. ఆయుషి మా జీవితాల్లో వెలుగులాగా వచ్చింది. చిన్న చేతుల్లో కాగితపు బొమ్మలు పట్టుకుని తన బెడ్రూమ్లో నచ్చిన ఆట బొమ్మలతో మాట్లాడుతుండేది. అచ్చంగా పాపలో దేవత ఉన్నట్టుండేది. ఆయుషి 4వ పుట్టినరోజు. మేము అప్పటికే పెద్ద హాల్లో బెలూన్లు, మిక్కీ మౌస్ కటౌట్లు, బర్త్డే బ్యానర్లు అమర్చేశాం. సింపుల్ అండ్ గ్రాండ్గా చేయాలనుకున్నాం. అందుకే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇన్విటేషన్ పంపించి ఇన్వైట్ చేశాము. నా ఆఫీస్ ఫ్రెండ్స్, కాంట్రాక్టర్స్, ఇంటి ఫ్రంట్ ఫ్లాట్ వాళ్ళందరినీ పిలిచా. మా అన్నయ్య కుటుంబంతో పాటు అనిత మామగారు, చిన్నమ్మలు వచ్చారు. పిల్లల చప్పుళ్ళు, పెద్దల నవ్వులతో ఆ రోజు మా అపార్ట్మెంట్ సెలబ్రేషన్స్తో నిండిపోయింది. ఆ రోజు బర్త్డే కేక్ మీద 4 క్యాండిల్స్ వెలుగుతూ హ్యాపీ బర్త్డే అని ఆ విధంగా కేక్ కట్ చేస్తూ పిల్లలు అరవడం, ఆ సమయంలో మా పాపని చూస్తూ మేము సంతోషించాం. నాకు 2 చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, రోహిత్, సుహాస్. వాళ్ళిద్దరూ నాకు చాలా ఇయర్స్ కిందట పరిచయం, ప్రాణ స్నేహితులు. సుహాస్ ఆయుష్ని ఎత్తుకొని హ్యాపీ బర్త్డే మా చిన్న ముద్దుల దేవత అని విష్ చేశాడు. వాళ్ళిద్దరూ పాపని ఆశీర్వదించి పాపకి ఓ డాల్ గిఫ్ట్గా ఇచ్చారు. పాపకు ఆ గిఫ్ట్ బాగా నచ్చింది. బర్త్డే తర్వాత రోజు ఆయుషి ఉదయం లేచి ఎప్పటిలా నవ్వలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో ఖాళీ చూపు. చిన్న చేతుల్లో డాల్ బొమ్మను గట్టిగా పట్టుకొని ఉంది. ఒక రాత్రి నా భార్య గదిలో సర్దుతుంది. పక్కనే టేబుల్పై బొమ్మ ఒక్కసారిగా నెమ్మదిగా కదిలినట్టు అనిపించింది. కాస్త దగ్గరికి వెళ్ళి గమనించింది. బొమ్మ కళ్ళు మూసినట్టు అనిపించింది. ఏదో ఆలోచించుకుంటూ పడుకుంది. అర్ధరాత్రి సరిగ్గా 1:15 కాస్త మెలకువ వచ్చింది. మెల్లిగా తన పాప నవ్వుతున్నట్టు అనిపించింది. కానీ పాప బెడ్ పైనే పడుకొని ఉంది. నిద్రలో ఏవేవో ఆలోచనలు అనుకుంటూ పక్కకు తిరిగి పడుకోబోతుండగా పక్కనే ఉన్న గోడపైన బొమ్మ కదులుతున్న నీడ కనిపించింది. అప్పుడు నన్ను లేపి గోడ మీద బొమ్మ నీడ కదులుతుందని చెబుతుంది. ఆ నిద్రలో నేను అసలు పట్టించుకోలేదు. చూస్తే పక్కనే టేబుల్ పైన ఉన్న ఆ బొమ్మ ఎక్స్ప్రెషన్ మారినట్టు తనకి అనిపించింది. అది చూసి అనిత చాలా టెన్షన్గా రాత్రంతా పాపని దగ్గరికి పట్టుకొని నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీసుకి వెళ్ళిపోయాను. అనిత ఆయుషికి బ్రష్ చేపిస్తూ అద్దం దగ్గర నిలబడినప్పుడు అద్దంలో అనితకు ఆమె కళ్ళు బూడిదల్లా కనిపించాయి. నోటి దగ్గర నల్లటి నీరు కారుతోందని అనిత గమనించింది. కాసేపు తర్వాత ఇది నా భ్రమ అయి ఉంటుందని మనసుకు సర్ది చెప్పుకుంది. ఈ మధ్య ఇంట్లో ఏవో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంది. ఇవన్నీ అసలు పట్టించుకోకపోవడం బెటర్ అనుకొని లైట్ తీసుకుంది. రోజురోజుకు ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. అనిత ఇదంతా తట్టుకోలేక నాతో చెప్పుకొని ఏడ్చేది. కొన్ని రోజులు ఇదంతా మర్చిపోయి రిలాక్స్గా ఉంటుందని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పంపించాను. అక్కడ తనకు ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరగలేదని చెప్పింది. కానీ అనిత వెళ్ళినప్పటి నుంచి నాకు నరకం మొదలైంది. ఏవేవో భయంకరమైన కలలు వచ్చేవి. అనిత దయ్యమయ్యి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు రకరకాలుగా నాకు భయంకరమైన కలలు వచ్చేవి. ఒకరోజు రాత్రి పడుకున్నాను. సడన్గా డోర్ ఎవరో తడుతున్నారు.
ఈ టైంలో ఎవరు వచ్చారు అని ఆలోచిస్తున్నప్పుడు బయట నుండి అనిత ఇలా అంటుంది. ఏవండి, ఎక్కువ ఆలోచించకండి. నేను వచ్చాను. డోర్ తీయండి. పాప ఏడుస్తుంది. త్వరగా డోర్ తీయండి అని బయట నుండి అరుస్తుంది. కానీ నాకు పాప ఏడుస్తున్న సౌండ్ అసలు వినపడడం లేదు. అప్పుడే డౌట్ వచ్చింది. వెంటనే అనితకి ఫోన్ కాల్ చేశాను. నా ఫోన్లో రింగ్ అవుతున్నా బయట అనిత ఫోన్కి ఎలాంటి రింగ్ టోన్ రావటం లేదు. అనిత కాల్ లిఫ్ట్ చేసింది. ఏంటండి, మార్నింగ్ నుండి ఎంత బిజీ అయినా ఒక్క ఫోన్ అన్నా చేయాలి కదా. సరే గాని వచ్చి వారం అవుతుంది. ఎప్పుడు తీసుకెళ్తారు అని అడిగింది. ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. అనిత ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటే మరి బయట అనిత వాయిస్తో ఎవరు పిలుస్తున్నారు? ఇది ఖచ్చితంగా అనిత వాయిసే. కానీ అనిత కాదా అనుకుంటూ చాలా టెన్షన్గా రాత్రి మొత్తం భయంగా గడిపాను. ఇక ఒంటరిగా ఉండలేక వెళ్ళి అనితని పిలుచుకొని వచ్చాను. ఆ మరుసటి రోజు అనితకి ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. తాను పొద్దున్నుంచి ఇంటి పని అంతా చేసుకొని పాపని పడుకోబెట్టి స్నానానికని బాత్రూంకి వెళ్ళింది. మధ్యాహ్నం పాప నిద్రపోతే కనీసం 3 గంటలైనా నిద్రపోతుంది. స్నానానికి బాత్రూంలోకి వెళ్ళిన వెంటనే 5 నిమిషాల తర్వాత పాప ఏడ్చుకుంటూ బాత్రూం దగ్గరికి వచ్చి డోర్ని తడుతూ ఏడుస్తూ ఉంది. అనిత లోపలి నుంచి సంజాయించుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చింది. చూస్తే పాప లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్రూంలో చూసింది. ఎలా పడుకోబెట్టిన పాప అలానే పడుకుంది. కానీ మళ్ళీ బాత్రూం దగ్గరికి వచ్చి చూస్తే ఈసారి బాత్రూం లోపలి నుండి పాప ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఇంకా భయం మొదలైంది. వెన్నులో వణుకు పుడుతుంది. ఆలోచిస్తుంటే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. మా లైఫ్‌లో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఒకరోజు రాత్రి 3 గంటల సమయంలో పాప నిద్రలోంచి లేచి కళ్ళు తెరిచి చేతులు పైకి ఎత్తి ఆమె వచ్చేస్తోంది అని అరవడం మొదలుపెట్టింది. ఇంట్లో అసలు ఏదో ఉందని అర్థమైంది. మా ఊర్లో నుంచి ఒక శక్తివంతమైన పూజారిని ఇంటికి పిలిపించాం. ఆయన వచ్చి ఇల్లంతా చూసి చిన్న పూజ చేయాలి అని చెప్పారు. పూజ చేస్తున్న సమయంలో పూజారి నా వైపుకు చూసి ఆ గదిలో బొమ్మ ఉంటుంది. అది తీసుకురండి అని చెప్పారు. వెళ్ళి తీసుకొచ్చాక పూజ మధ్యలో ఆ బొమ్మని పెట్టి ఏదో తెలిసినట్టు మా వైపుకు చూసి ఇది మామూలు బొమ్మ కాదు. ఇందులో 2 ప్రేతాత్మలు ఉన్నాయి అని చెప్పారు. 2 గంటల పూజ చేసి ఆ బొమ్మని తీసుకొని కాల్చి బూడిద చేశారు. బొమ్మ నుండి ఏదో నల్లటి మనిషి ఆకారాలు బయటికి వచ్చాయి. గట్టిగా భయంకరమైన కేకలు అరవడం మొదలుపెట్టాయి. అరుస్తూ గాలిలో కలిసిపోవడం మేము కళ్ళారా చూశాము. ఆ దృశ్యం చూడగానే నరాలన్నీ చితికిపోయినట్లు అయిపోయాయి. అప్పుడే పూజారి గారు మాతో ఈ బొమ్మ ఎవరైతే తెచ్చారో వాళ్ళే ఈ బొమ్మని ఉపయోగించి మీ ఇంట్లో 2 ఆత్మలను ప్రవేశపెట్టి మిమ్మల్ని చంపాలనుకున్నారు అని చెప్పారు. అదృష్టవశాత్తు ఏం జరగలేదు. ప్రాణాలతోనే బతికిపోయాము అని చెప్పారు. ఈ ఇంట్లో ఉన్న అన్ని బొమ్మలు తీసి బయట కాల్చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న బొమ్మ కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు. తర్వాత జరిగిందంతా తెలుసుకున్నాను. నా ఫ్రెండ్సే నాకు శత్రువులయ్యారు. నా ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి బిజినెస్ మొదలుపెట్టాను. నేను ఆ బిజినెస్‌కి డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ బిజినెస్ మొత్తం లాస్‌లో ఉంది. డబ్బులు అన్నీ పోయాయి. క్లయింట్స్ ఎవరూ రావడం లేదు. మొత్తానికి డబ్బులు అన్నీ పోయి బిజినెస్ క్లోజ్ చేసేశారు. ఇప్పటికే అంతా పోయి లాస్‌లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నాకు డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాల్సొస్తుందో అని చంపాలనుకున్నారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరికీ ఉండకూడదు. ఇది రవి లైఫ్‌లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్‌కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇలాంటి భయంకరమైన సంఘటనలు మీ జీవితంలో జరిగి ఉంటే అవి మాతో షేర్ చేసుకోండి. ఆ సంఘటన మేము కథ రూపంలో చెప్తాం. మీతో జరిగిన భయంకరమైన సంఘటనలు మాకు మెయిల్ ద్వారా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.